అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్. వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్. ఇవాల్టి ప్రాధాన్యమైన తాజా సమాచారాన్ని పరిశీలిస్తే నంద్యాల జిల్లా బనగానపల్లి మండలంలోని మీరాపురం గ్రామానికి చెందిన బండి యాగంటిరెడ్డి మనువడు విజయవాడలో పోలీసు శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్న బండి ఉమామహేశ్వరరెడ్డి బండి వందనల కుమారుడు జయ అశ్వత్థరెడ్డి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉద్యోగాన్ని సాధించారు. తండ్రి పోలీసు శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తుండగా కుమారుడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉద్యోగాన్ని సాధించడం పట్ల హర్షం వ్యక్తమవుతూ ఉంది. వివరాల్లోకి వెళితే బండి ఉమామహేశ్వరరెడ్డి ప్రస్తుతం విజయవాడలో పోలీసు శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తుండగా ఆయన కుమారుడు జయ అశ్వత్థరెడ్డి తాజాగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కు ఎంపికైన నేపథ్యంలో వివరాల్లోకి వెళితే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కు ఎంపికైన అశ్వత్థరెడ్డి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు మండలంలోని ఇల్లూరు కొత్తపేటలోని పెండేకంటి పబ్లిక్ స్కూల్లో విద్యను అభ్యసించారు. అనంతరము 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కర్నూలులో, ఆ తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ హైదరాబాద్లో విద్యను అభ్యసించారు. తాజాగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉద్యోగాన్ని సాధించిన జయ అశ్వత్థరెడ్డి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కు ఎంపికైన నేపథ్యంలో నియోజకవర్గంలోని ఆయా ప్రజల నుండి హర్షం వ్యక్తమవుతుంది. తండ్రి ఉమామహేశ్వరరెడ్డి పోలీసు శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తుండగా కుమారుడు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కు ఎంపిక అవడం పట్ల హర్షం వ్యక్తమవుతూ ఉంది. మరో ప్రాధాన్యమైన తాజా సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం.